600 కోట్లకు పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్సాఫీస్ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్ కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్, అదే కల్కి. మరి ఈ సబ్జెక్ట్ను నాగశ్విన్ ఎలా హ్యాండిల్ చేశారు? ప్రభాస్, అమితాబ్, కమల్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆడియన్స్కి నాగశ్విన్ పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్. భయపెట్టే భవిష్యత్తు అదేంటంటే అశ్వత్థామ అత కుంజర అనే డైలాగ్తో కురుక్షేత్ర యుద్ధభూమిలో కల్కి 2898 సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి నాన్ననుకున్న తన నాన్నను దూరం చేసుకుని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ అలియాస్ అమితాబ్ బచ్చన్. తన వాళ్ళందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర అలియాస్ మాలవిక నాయర్ గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు. రా కృష్ణ, ఇక మిగిలింది నేనే, నన్ను కూడా అంతం చేస్తావు అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. పక్కకు తప్పుకొని నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అశ్వత్థామ. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావు కదా, కనుక నీకు చావు అనేది లేకుండా నేను శాపం ఇస్తున్నాను. ఇది శాపం ఎలా అనుకుంటున్నావో ఏమో, కలియుగాంతం వరకు నువ్వు కొండ కోణంలో ఇలాగే తిరుగుతావు. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి, అయినా సరే నీకు చావు దరిచేరదు అంటూ అశ్వత్థామ నుదురుపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు. దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదని అశ్వత్థామ ప్రాధేయపడతాడు. సరే, కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలిగి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించిన నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి. సమయం వచ్చినప్పుడు ఆ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుందంటూ కృష్ణుడు చెబుతాడు. కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత 2898లో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక, తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులన్నీ లాగేసుకుని కాంప్లెక్స్ అనే ఓ సరికొత్త నగరాన్ని, సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్ అలియాస్ కమల్ హాసన్. కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీం ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో బంధించి జీవోత్సవాల్లో చూస్తుంటారు సుప్రీం సైన్యం. అయితే ఫెర్టిలిటీ, సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీం ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీం యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తుంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరంను కలెక్ట్ చేయాలనేది సుప్రీం ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ ఆ కాంప్లెక్స్లోనే పనిచేసే సుమతి అలియాస్ దీపిక పదుకుని మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికి తెలియకుండా మోస్తూ జాగ్రత్త పడుతుంది. మరోవైపు ఏదైనా బౌంటీ వస్తే దాన్ని పూర్తి చేసి యూనిట్స్ దాచుకుంటూ ఉంటాడు భైరవ అలియాస్ ప్రభాస్. ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పనిచేసే నిజాయితీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్లో సెటిల్ అయిపోవాలనేది భైరవ్ కోరిక. దీనికి తన కారు బుజ్జి సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ను ఎదిరించి శంబల అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుని కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని శంబల మనుషులు కాపాడి వాళ్ళ నగరాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించినంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై బౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్కి తీసుకురావడానికి అందరిలానే భైరవ్ కూడా బయలుదేరుతాడు. అయితే భగవంతుని కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా తనకు చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడు సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకెళ్లి యూనిట్ సాధిద్దామన్న భైరవ్ కళ నెరవేరిందా? సుమతిని ఎత్తుకెళ్లడానికి వచ్చిన భైరవ్, అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ్ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుని ప్రసవించిందా లేదా? ఇవన్నీ తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. నాగశ్విన్కి యాడ్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ. దాన్ని మనకు నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని పురాణాలు రాస్తున్న దానిపై పరిశోధన చేసి చాలా కష్టపడి 3 సరికొత్త ప్రపంచాలను నాగశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంబాల ఇలా 3 రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్కి పరిచయం చేసేందుకు నాగశ్విన్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. ఫస్ట్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాలు కష్టాలు,
వీటి గురించే చూపించారు. అక్కడక్కడ కాస్త సరదా సంభాషణలతో ఫస్టాఫ్ అలా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ, మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్కి ఇస్తూ ఓ ఐసీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్ ను సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ చూసేందుకు నాగశ్విన్ ముందే రెడీ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో భైరవ అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు యాక్షన్ ఆడియన్స్ కి మంచి హై ఇచ్చింది. చావు అనేది లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడర్న్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక క్లైమాక్స్లో ఎవరు ఊహించని మరో స్థాయి ట్విస్ట్ను అయితే నాగశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్సే. థియేటర్లో సంతోష్ నారాయణ ఇచ్చిన బీజిఎంతో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి. ఇక క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి ఇంటిస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు, కల్కి సినిమాటిక్ యూనివర్సే ఉంటుందంటూ అందరికీ డైరెక్టర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక సినిమాలో తెలిసిన క్యాస్టింగ్ ఒక ఎత్తు అయితే సీక్రెట్గా ఉంచిన పాత్రలు చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా వీరందరినీ ఊహించిన టైంలో సినిమాలో చూపించారు నాగశ్విన్. ఇందులో ఎవరు ఏ పాత్రలో కనిపించారనేది మాత్రం సస్పెన్స్గా ఉండడమే మంచిది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, అమితాబ్ బచ్చన్ మరోసారి ఓ అద్భుతమైన పాత్రలో అలరించారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్ను చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్ గూస్ బంప్స్ రావడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్ళతోనే ఆయన పలికించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్ను తప్ప మరెవరిని ఊహించుకోలేము. ఎందుకంటే సరైన పాత్ర పడితే ప్రభాస్ ఎలా నటిస్తారో వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్కి మళ్ళీ ఆ రేంజ్ అయి ఇచ్చే పాత్ర ఖచ్చితంగా భైరవ్ అనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లో ప్రభాస్ను చూసినప్పుడు ఫ్యాన్స్ కళ్ళ ముందు ఒకసారి బాహుబలి అలా వచ్చి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ చూసే సమయంలో విలన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడిని ఎందుకు తీసుకున్నారా అని ఆడియన్స్కి సందేహం కలుగుతుంది. కానీ క్లైమాక్స్లో ఒక్క సీన్తో కమల్ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశారు. రాబోయే కల్కి పార్ట్స్లో ఈ క్యారెక్టర్ కీలకం కానుంది. ఇక శోభన, రాజేంద్ర ప్రసాద్, మృణాల్, దుల్కర్ వంటి నటీనటులు ఆయా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక సినిమాలోని విజువల్స్కి మాత్రం సలాం కొట్టాల్సిందే. మొదటి నుంచి కల్కి చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని మూవీ టీం ముందు నుంచి చెబుతుంది. సినిమా చూసిన ఆడియన్స్కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. టెక్నికల్గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా 4 ఏళ్ల పాటు నాగశ్విన్ టీం పడిన కష్టం తెరపై క్లారిటీగా కనిపించింది. సినిమాకి నెగిటివ్ ఏం లేదా అంటే ఫస్ట్ హాఫ్ని కాస్త ట్రిమ్ చేసి ఉంటే కొంత బాగుండేది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ క్లైమాక్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకి ఇదంతా గుర్తు రాదు. ఓవరాల్గా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి మళ్ళీ ఆ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కల్కినే. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో 10 అవతారాలను దశ అవతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి. అంటే శ్రీ మహావిష్ణువు 10వ అవతారమే కల్కి అన్నమాట. భగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాల్లో కల్కి గురించి వర్ణన ఉంది. అధర్మమే అడుగడుగున కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతారం ఇస్తారన్నది పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత్ర, ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో 3 యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఇక ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరం అయిన శంబలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. శంబలలో విష్ణు, యశుడు, సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రథ వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది. ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయన కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఆ ఆదిశక్తి రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్పారు. ఇక 7 చిరంజీవుల్లో 4 అయిన పరశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంబలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు 4 కల్కికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట. వారు పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తారని పురాణం చెబుతుంది. సింపుల్గా ఇది కల్కి కథ. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే కొత్త మూవీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ కల్కి మూవీ రివ్యూ. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.